సమస్య కేవలం నాగ చైతన్యతో మాత్రమేనా? అక్కినేని కుటుంబంతో ఇప్పటికీ అదే రిలేషన్ మెయింటైన్ చేస్తోందా? వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఈమె సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పటికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారా? మొన్న అఖిల్ చేసిందే నేడు సమంత చేసి చూపించారు. అసలు వీళ్ళ మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటో చూసేయండి. సమంతకు అక్కినేని కుటుంబానికి ఉన్న రిలేషన్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ సమంత 4 ఏళ్ల కింద విడిపోయారు. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తూ బిజీగా ఉన్నారు. శోభితతో నాగచైతన్య 7 అడుగులు నడిస్తే రాజు నిడిమోరును పెళ్లి చేసుకున్నారు సమంత. చైతూతో విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య దూరం అలానే ఉండిపోయింది. ముఖ్యంగా నాగచైతన్య గురించి మాట్లాడడానికి సమంత ఎప్పుడూ పెద్దగా ఇష్టపడలేదు కూడా. మాజీ భర్తపై కోపంగా ఉన్న అక్కినేని కుటుంబంపై మాత్రం అదే ఆప్యాయతతో ఉన్నారు సమంత. వాళ్లు కూడా శాంపై అలాంటి గౌరవాన్ని చూపిస్తున్నారు. తాజాగా లెనిన్ సినిమా విడుదలైన సందర్భంగా సమంత నుంచి సర్ప్రైజింగ్ పోస్ట్ దర్శనమిచ్చింది. లెనిన్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆమె సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయ్యే వైబ్స్ కనిపిస్తున్నాయంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. దీనిపై అక్కినేని అభిమానులు స్పెషల్ పోస్టులు చేస్తున్నారు. సమంత మాత్రమే కాదు, మొన్న మా ఇంటి బంగారం విడుదలైనప్పుడు అఖిల్ సైతం ఆమెకు అలాంటి కంగ్రాట్సే చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా ఇంటి బంగారం సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉందని, శామ్ చాలా బాగా నటించిందని విన్నానని చెప్పారు అఖిల్. ప్రమోషన్స్తో బిజీగా ఉండి చూడలేదు, ఖచ్చితంగా చూస్తానంటూ చెప్పారు. మొత్తానికి వీళ్ల రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. సినిమాలో ఓ హీరోయిన్ ఉంటేనే రెమ్యూనరేషన్స్ కొండెక్కిపోతున్న రోజులు. అలాంటిది ఒకే సినిమాలో ఒక పాన్ ఇండియన్ హీరో, 5 స్టార్ హీరోయిన్స్ ఉంటే ఆ పారితోషికాల లెక్క ఎలా ఉంటుందో ఊహకైనా అందుతుందా? టాక్సిక్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ సినిమా కోసం ఎవరెంత తీసుకున్నారు? అసలు టాక్సిక్ బడ్జెట్ లెక్కలేంటో హ్యావ్ ఎ లుక్. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో యష్కొచ్చిన క్రేజ్ ఇప్పుడు ఆయన నటిస్తున్న టాక్సిక్ కు హెల్ప్ అవుతుంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ రోజు నుంచే అంచనాలు ఉన్నాయి. వింటేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఏమాత్రం రాజీ పడకుండా కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి యష్ నిర్మిస్తున్నారు. సుమారు 500 కోట్లతో టాక్సిక్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్స్, ఓ వీడియో సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా బడ్జెట్లో దాదాపు 100 కోట్లు కేవలం రెమ్యూనరేషన్ల కోసమే వాడారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా లీడ్ రోల్ చేస్తున్న యష్ షేరింగ్ తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ భారీగానే తీసుకుంటున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీకి 15 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం నయనతారకు 12 కోట్లిచ్చారని ప్రచారం జరుగుతోంది. అలాగే రుక్మిణి వసంత్కు 3 కోట్లు, హ్యూమా ఖురేషి, తారా సుతారియాకు తలా 2 కోట్లు ఇస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు అలాగే ఇతర మెయిన్ టెక్నీషియన్స్ కిచ్చే మొత్తాలను కలుపుకుంటే పారితోషికాల చిట్టా 100 కోట్లు ఈజీగా దాటేసిందని అంచనా. కేవలం రెమ్యూనరేషన్స్ కు మాత్రమే కాకుండా మేకింగ్ విషయంలోనూ మేకర్స్ నీళ్లలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఆగస్టు 26న సినిమా విడుదల కానుంది. వాళ్ళు యంగ్ హీరోయిన్సే, ఇంకా 20sలోనే ఉన్నారు. 30sలోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ల జోడీ మాత్రం 50+ హీరోలతో ఉంది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా కూడా చిన్న వయసులోనే సీనియర్ హీరోయిన్ హోదా అందుకుంటున్నారు. వచ్చింది కదా అవకాశం అంటూ ఆ హీరోయిన్స్ కూడా సరే అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్స్? ఆషికా రంగనాథ్. అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ వయసు 29 ఏళ్లు మాత్రమే. కానీ నాసామి రంగలో 60+ నాగార్జునతో జోడీ కట్టారు ఆషిక. అంతేకాదు, అందులో తన ఒరిజినల్ ఏజ్ కంటే 15 ఏళ్లు పెద్దగా కనిపించారు. అలా ఆషికాపై సీనియర్ ముద్ర పడిపోయింది. మొన్న మధ్య భర్త మహాశైలుకు విజ్ఞప్తిలో రవితేజతో నటించారు ఈ బ్యూటీ. శ్రీనిధి శెట్టి సైతం సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్ అవుతున్నారు. కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత కూడా శ్రీనిధి ఎందుకో రేసులో వెనకబడిపోయారు. ఆ తర్వాత సీనియర్ హీరో విక్రమ్తో కోబ్రాలో నటించారు ఈ బ్యూటీ. అది అంతగా ఆడలేదు. ఈ మధ్యే తెలుగులో నానితో హిట్ 3, సిద్ధుతో తెలుసు కదా సినిమాలు చేశారు. వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబంలో 2 పిల్లల తల్లిగా నటిస్తున్నారు శ్రీనిధి శెట్టి. మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్స్ తర్వాత వెంకీ త్రివిక్రమ్ కాంబో రిపీట్ కానుంది. అప్పుడు రైటర్గా ఉన్న గురూజీ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. మొత్తానికి చిన్న వయసులోనే సీనియర్లు అయిపోతున్నారు మన హీరోయిన్స్. ఎంతసేపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా. ఏదో ఒక టైంలో వాళ్ళు లైన్ దాటాల్సిందే. అదే చేస్తున్నారు ఇప్పుడు మన హీరోలు. ఇమేజ్తో అసలు పనే లేకుండా, ఏ మార్కెట్తోనూ సంబంధమే లేకుండా కథ నచ్చిందా ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో కూడా ఇదే చేశాడు. మరి ఈ ఫ్యాంటసీ వరల్డ్పై మనము ఒలుక్కేద్దాం. మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలంటున్నారు.
బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్లేదు, అలాంటి కథలే చేస్తామంటున్నారు. ఆల్రెడీ నాగచైతన్య వృషకర్మ అంటూ స్పిరిచువల్ డ్రామాతో రాబోతున్నారు. ఇక సాయి దుర్గతేజ్ సైతం సంబరాల ఏటిగట్టు తర్వాత డైరెక్టర్స్ సుజీత్, సందీప్తో ఫ్యాంటసీ థ్రిల్లర్ చేయబోతున్నారు. నిఖిల్ స్వయంభూ కూడా ఫ్యాంటసీ సినిమానే. 300 నాటి కథ ఇది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న స్వయంభూలో యోధుడిగా నటిస్తున్నారీయన. ది ఇండియా హౌస్ సినిమా కూడా ఒక రకమైన ఫ్యాంటసీ కమ్ పీరియడ్ సినిమానే. సందీప్ కిషన్ కూడా శంబాలా ఫేమ్ యుగంధర్ ముని కాంబినేషన్లో ఫ్యాంటసీ సినిమా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఉన్నాయి. సందీప్ కిషన్ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రానుంది. తాజాగా రోషన్ కనకాల కూడా సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ చిత్రకథ విఐ ఆనంద్ అందించారు. ఈ చిత్రంతో విజయ్ కె కమిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొత్తానికి ఫ్యాంటసీ కథలే కుర్రాళ్ల మనసుల్ని దోచేస్తున్నాయి ఇప్పుడు. తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆ హీరోయిన్స్ని చూసుకోవడానికి బాలీవుడ్ ఉంది కదా. ఒకప్పుడు టాలీవుడ్ని వెళ్ళిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఛాన్స్ల కోసం నార్త్ వైపు చూస్తున్నారు. సౌత్లో ఆఫర్స్ లేక అలా చూస్తున్న వాళ్ళందరికీ ఆపన్న హస్తం అందించేస్తోంది బాలీవుడ్. మరి సౌత్లో ఖాళీగా ఉండి నార్త్లో నెట్టుకొచ్చేస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో లెట్స్ వాచ్. తెలుగులో చాలా రోజులుగా రాశీ ఖన్నాకు కష్టకాలమే నడుస్తోంది. పవన్ కళ్యాణ్తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏమంత గొప్పగా ఆడలేదు. దానికి ముందు సిద్ధు జొన్నలగడ్డతో నటించిన తెలుసు కదా కూడా అంతే. ఇలా వరుస ఫ్లాప్ల మధ్య తెలుగులో పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు రాశి. అయితే టాలీవుడ్లో టైం బాగోలేకపోయినా బాలీవుడ్ మాత్రం బాగానే ఆదరిస్తోంది ఈమెను. రాశీ ఖన్నాకు హిందీలో వరుసగా అవకాశాలొస్తున్నాయి. తాజాగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూట్ పూర్తి చేశారీమె. అందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. తన కెరీర్లో శారీరకంగా ఈ స్థాయిలో కష్టపడ్డ సినిమా మరొకటి లేదని ఆమె చెప్పారు. శ్రీలీలకు కూడా బాలీవుడ్ నుంచి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. శ్రీలీలకు తెలుగులో హిట్టొచ్చి చాలా కాలమే అయింది. మాస్ జాతర, ఉస్తాద్ లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఈమె పూర్తిగా టాలీవుడ్కు దూరమయ్యారు. ప్రస్తుతం హిందీలోనే ఎక్కువగా బిజీగా ఉన్నారు ఈ డాక్టర్ కమ్ యాక్టర్. అక్కడ కార్తీక్ ఆర్యన్, సైఫ్ అలీ కొడుకు అబ్రామ్తో సినిమాలు చేస్తున్నారు. తమన్నాకు కూడా తెలుగు కంటే హిందీలోనే వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ ఏడాదికి కనీసం 3-4 సినిమాలు చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. పైగా వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో 1 అనే సినిమా చేస్తున్నారు తమన్నా. మొత్తానికి తెలుగులో అవకాశాలు రాకపోయినా హిందీ మాత్రం ఈ బ్యూటీస్కి పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.